హలో నమస్కార్. మన భారతదేశంలో ఒక ప్రత్యేక తెగ, ఒక ప్రత్యేక శక్తులు ఉంటాయి. ఎప్పుడైనా దేశం గురించి ఏదైనా నెగటివ్ వస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని రోజుల తరబడి మీడియాలో పెద్ద సౌండ్ చేయడము, ఇంకా ముందుకెళ్ళేసి ప్రతి దానికి మోడీతో లింక్ పెట్టేసి ఇది మోడీ వల్లనే ఇది జరిగింది అని చెప్పి సెపరేట్ బ్యాచెస్ ఉంటాయి, సెపరేట్ సోషల్ మీడియా ఉంటుంది, సెపరేట్ ప్రింట్ మీడియా, సెపరేట్ అందరు ఉంటారు. ఇలాంటి ఎప్పుడు ఎలాంటి న్యూస్ వస్తుందా, కొబ్బరి చిప్ప దొరికినట్టు ఇలాంటి న్యూస్ ఎప్పుడైనా వస్తుంది, దీన్ని బేస్ చేసుకుని నానా హంగామా చేద్దాం, దేశంలో అలజడి సృష్టిద్దాం, మోదీ గవర్నమెంట్ దించేద్దాం అన్న ఎజెండాతో కొన్ని శక్తులు పనిచేస్తా ఉన్నాయి భారతదేశంలో, మనందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే రీసెంట్ గా ఖతార్ లో 8 మంది నేవీ ఆఫీసర్, ఇండియన్ నేవీ ఆఫీసర్స్ ని ఇజ్రాయెల్ కి గూఢచర్యం చేస్తున్నారు అన్న నేరారోపణతోని వాళ్ళకి ఖతార్ గవర్నమెంట్ డెత్ సెంటెన్స్, మరణశిక్షను విధించింది వాళ్ళకి. ఇంకా ఈ న్యూస్ బయటికి రాగానే ఇప్పుడు చెప్పిన శక్తులన్నీ ఫుల్ యాక్టివేట్ అయ్యాయి. ఇంకా వాళ్ళ న్యూస్లు చూస్తా ఉంటే రాహుల్ గాంధీ ఎలాంటి వాడంటే బయట దేశానికి వెళ్తాడు, బయట దేశానికి వెళ్ళి అక్కడ మన దేశం గురించి బ్యాడ్ గా మాట్లాడతాడు. మెచ్యూరిటీ లేని యాక్టివిటీస్ అన్ని రాహుల్ గాంధీ, ఇంకా మీడియా వాళ్ళు, రావేష్ కుమార్, వాళ్ళు వీళ్ళు, సో ఇంకా మన ఓవైసీ వీళ్ళందరూ ఏంటంటే మోదీ వల్లనే ఇది జరిగింది, మోదీ వల్లనే వీళ్ళకి ఉరిశిక్ష విధించడం జరిగింది, మోదీ వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎంత న్యూస్ స్ప్రెడ్ చేయాలో అంత న్యూస్ స్ప్రెడ్ చేయడం జరిగింది. అండ్ ఒక రకంగా చూసుకుంటే ఇది వాళ్ళకు ఆనందకరమైన విషయం, సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ వస్తే, దేశం నెగిటివ్ వస్తే సెలబ్రేట్ చేసుకునే బ్యాచ్ అనమాట ఇది. సో ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని పటాపంచలు చేస్తూ ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఖతార్ గవర్నమెంట్, భారతదేశం దౌత్య సంబంధాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఏం జరిగింది లోపల, బట్ ఖతార్ ప్రభుత్వం ఈ 8 మంది నేవీ ఆఫీసర్స్ ని విడుదల చేసి ఇండియాకి పంపడం జరిగింది. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ విక్టరీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఖతార్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇండియన్ గవర్నమెంట్. ఈ ప్రత్యేక శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ బెటర్ లక్ నెక్స్ట్ టైం. Please subscribe to our YouTube channel Kamta Media and don't forget to like, share and comment.